అస్సాంలో ఇప్పుడు హిమంత్ బిశ్వా శర్మకి అడ్డు పెట్టేందుకు ముందైతే రంజన్ గొగోయ్ని దించారు. రంజన్ గొగోయ్ తరపున ఒక తప్పుడు సమాచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. హిమంత్ బిశ్వా శర్మకి అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పి వీళ్ళు చూపించినది తప్పుడు అన్నటువంటి విషయం తేలింది. అట్లాగే హిమంత్ బిశ్వా శర్మ భార్యకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి అన్నటువంటిది తప్పని తేలింది. దాంతో అవి ఫ్యాబ్రికేట్ చేసినందుకు గాను కేసు పెట్టారు. దాంతో నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అంటూ కేరళ హైకోర్టుకి వెళ్తే గౌహతి హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అతనికి ఊరట వచ్చేసింది. అతని మీదన చర్య తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి ఆపింది. ఏంటయ్యా అంటే నా పరువు తీయడానికి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు కూడా ఓకే, అదేంటో అర్థం కాలేదు. ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ సృష్టించాడు. ఫోర్జుడ్ డాక్యుమెంట్స్తో ప్రపంచాన్ని మోసం చేశాడు. ఫోర్జుడ్ డాక్యుమెంట్స్తో ఎన్నికల్ని ప్రభావితం చేయాలనుకున్నాడు. ఇంత దరిద్ర పనులు చేసినటువంటి తోడుని ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అంటూ స్టే ఇచ్చిందన్నమాట.